ఎక్కడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ దానికి సంబంధించిన ఇష్యూస్ దేనికి అడుగుతున్నానంటే పర్టికులర్ ఈ టాపిక్ మా ఊర్లలో మర్డర్స్ జరిగాయి సార్. ఎట్లాగంటే ఇంకొక వ్యక్తితో వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన మర్డర్స్ జరిగినప్పుడు వాటిని సెకండ్ పేజీలో వేస్తారనమాట. ఫలానాదని ఇది మెయిన్ పేజీకి వచ్చింది అంటే ఆ వ్యక్తి అవతల వ్యక్తి చాలా పెద్దవాడై ఉండాలి, చాలా క్యాడర్ ఉన్న వ్యక్తి ఉండాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఇలాగా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల జరిగిందనేది కొన్ని మీడియాలు చెప్తున్నాయి. కొన్ని పర్టికులర్ మీడియాలు ఒక పెద్ద పేరుని చెప్పేసి ఒక మినిస్టర్ లెవెల్లో వాళ్ళని చెప్పేసి వీళ్ళే చేశారని చెప్తున్నారు. సొంత కూతురు కూడా సొంత బ్రదర్ మీదే పోరాడుతుంది ఆ టాపిక్ మీద. ఐ మీన్ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కూడా. వీటన్నిటిని కూడా చూసినప్పుడు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ని రిఫ్లెక్ట్ చేసుకొని సినిమాలు తీసే ఆర్జీవి గారి మనసులో ఇట్లాంటివి ఒక వివాహేతర సంబంధం టాపిక్ కానీ వైఎస్ వివేకానంద రెడ్డి టాపిక్ కానీ తీసుకొని సినిమా చేస్తానని ఎందుకు ప్రకటించలేదు? అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి రియల్ లైఫ్లో, చాలా మందితో జరుగుతాయి. యూనో అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మనం వ్యూహం కాంటెక్స్ట్లో మాట్లాడితే అదేమో ఒక సబ్జుడీస్ కేసు. సబ్జుడీస్ ఆస్పెక్ట్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ జోలికి నేను సినిమాలోకి వెళ్ళలేదు అసలు. ఉందట ఎక్కడో చిన్న పాయింట్ ఉందట అనేది స్పెక్యులేషన్ కదా. కాదు, అది మీకు సిబిఐ ఛార్జ్ షీట్లోనో లేకపోతే రిమాండ్ అట్లో వచ్చిన ఇన్సిడెంట్స్ మీడియా హైలైట్ చేసి చెప్తుంది. బట్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోని కోర్టు ట్రయల్లో ఉన్నప్పుడు దాని మీద డిపెండ్ అవ్వాలి, కానీ మనం స్పెక్యులేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అట్లా అనుకుంటప్పుడు ఇది కూడా వైఎస్ జగన్ గారు కూడా ఇంకా గొడవలు ఉన్నాయి, ఇంకా కేసులు ఉన్నాయి. దాని మీద మీరు సినిమాలే ఏకంగా 2 సినిమాలు తీశారు. ఏది 2 సినిమాలు? నేను అదే అన్న, సబ్జుడీస్లో ఉన్నది ఏ టాపిక్ వెళ్ళదండి. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో కనుక మీరు గమనిస్తే మిగతా రాజకీయ నాయకులు అందరినీ కూడా అసలు కొన్ని సినిమాల్లో చూస్తుంటే ఈ పాత్రలు ఎవరా అని చెప్పేసి మనం 1-4 సార్లు తర్ఫీదు చూసుకొని ఇది ఎవరై ఉంటారని మనం అనుకోవాలి. మీ సినిమా దగ్గరికి వచ్చేసరికి అది ఎవరనేది అసలు ఎవరిని అడగనవసరం లేదు, కూడా అడగనవసరం లేదు. అంత పక్కగా ఇలాగా ఒక క్యారెక్టర్ని అలా దింపేస్తూ ఉంటారు. ఏ సినిమా నుంచి ఇది స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఒక మనిషిని వెతుకుదామనే దాన్ని ఐ థింక్ వీరప్పన్ అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్ అంతకుముందు కూడా చేసిన